తెలుగు వార్త హెచ్డి ఛానల్కు నమస్కారం. రాజకీయాన్ని పక్కన పెట్టి ఆత్మీయ బంధానికి పట్టం కడుతున్న సందర్భం ఇది. నెల్లికుదురు మండలం నేనాల గ్రామం నుంచి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి వ్యాసం సంధ్య రమేష్ గారు. ఆయన చేస్తున్నది కేవలం ప్రచారం కాదు, నిబద్ధతకు సంబంధించిన విజ్ఞప్తి. ఆయన విజ్ఞప్తిలోని పదును గమనించండి. ఆయన ఏమంటున్నారంటే, అమ్మా, నేను మీ అందరికీ సుపరిచితుడిని. 20-25 సంవత్సరాలుగా మీ మధ్య ఉన్నాను. నేను దూరం వాడిని కాదు. అవును, తన తండ్రి ప్రభాకర్ గారి ఆశయాలతో సుదీర్ఘకాలం పాటు ఈ గ్రామ ప్రజల మధ్య జీవించిన చరిత్ర ఆయనది. అందుకే ఆయన పూర్తి విశ్వాసంతో ప్రకటించారు, 20 సంవత్సరాలుగా ఈ ఊర్లో ఉన్న కులాలకు అతీతంగా ఎవరు వచ్చినా కాదనలేదు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ పనిచేసి పెట్టాను. ఏ రోజు కూడా ఎవరిని కూడా నేను ఇబ్బంది పెట్టలేదు. ఈ నిబద్ధతకు, ఈ సేవ చరిత్రకు ఆయన అడుగుతున్నది ఒక్కటే, నన్ను గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి పోరాడుతాను. కాబట్టి ఒక్కసారి గెలిపియమని మీ అందరినీ కోరుకుంటున్నాను. నేనాల ప్రజలారా, 20 ఏళ్ల బంధానికి, నిస్వార్థ సేవకు, పోరాడే నాయకత్వానికి ఈ అవకాశం ఇద్దామా? బ్యాట్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి రమేష్ గారికి విజయాన్ని అందించి నేనాల భవిష్యత్తును తీర్చిదిద్దాలని కోరుకుందాం. ఇది సమయం, తీర్పు మీదే. అమ్మా, మీ అందరికి కూడా నేను తెలిసిన సుపరిచితం, నేను దూరం కాదు. మీరందరూ కూడా నన్ను ఒక 20-25 సంవత్సరాలుగా ఇక్కడ చూస్తూ ఉన్నారు. ఈ ఊర్లో మా నాన్న ప్రభాకర్ గారు చనిపోయినాక ఒక 20 సంవత్సరాలుగా నేను ఇక్కడ ఉన్నా. ఎవ్వరు వచ్చినా కాదండి, ప్లాస్టిక్ కులాలకు ఖచ్చితంగా ఎవ్వరు కాదండి. అందరికి చెప్పేది ఒకటే అమ్మా, నేనైతే నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ పనిచేస్తాను. ఏమన్నా ఒకరికిద్దరికి చేయలేకపోతే అవకాశం ఇస్తే చేపిస్తా అని చెప్తాను. ఏ రోజు కూడా ఎవ్వరిని కూడా నేను ఇబ్బంది పెట్టాను. 20 సంవత్సరాలుగా ఈ ఊరు ఉన్నా కాబట్టి ఒక్కసారి గెలిపేమని వీళ్ళందరూ. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన తెలుగు వార్త హెచ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.